నల్గొండ జిల్లాలోని కేతుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. కోళ్లు మరణించడంతో జేసీబీ సహాయంతో పూడిక తీసి పాతిపెట్టినట్లు పౌల్ట్రీ రైతు వెల్లడించారు. దాదాపు 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం గాని ప్రీమియం కంపెనీ గాని తమకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతు. కొండకిందిగూడెం విలేజ్, కేతపల్లి మండలం, జిల్లా నల్గొండ. గత 3-4 సంవత్సరాల సంది కోళ్ళ ఫామ్ నడుపుతున్నాం మేము. ఈ 3-4 సంవత్సరాలు మంచిగానే ఉంది, కానీ ఈసారి మాత్రం చాలా ఎఫెక్ట్ పడ్డది. మాకు ఇచ్చిన 8,000 పిల్లలు ఇచ్చారు. అలా నుంచి మినిమం ఒక 3,500-4,000 ఒక 2 రోజులనే చనిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. చేసిన శాత కాదు కదా, పొట్టు మందం కూడా లేవు, అసలే నీళ్ళు బ్యాలెన్స్ అని అన్నారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వం దృష్టికి పోయి మా రైతులకు ఏమన్నా సాయం చేయగలమని చెప్పని మా యొక్క మనవి. రాలే డాక్టర్లు ఎవరేం రాలేదు. కాకపోతే ఆ కంపెనీ వాళ్ళే వచ్చి అటు ఇటు చూసినా కానీ అదేదో జబ్బు అని చెప్పన్నారు. 2-3 రోజులు 3-4 రోజులనే మొత్తం చనిపోయినాయి. మొత్తం మండలం మీద ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి? ఉంటుండొచ్చు, ఒక 50-60 ఉంటుండొచ్చు మండలం మొత్తం పేరు మీద. జరిగినాయా? మీకే జరిగింది? ఈ ఏరియా మొత్తం జరిగింది అట్లే. ఇక్కడ మా ఏరియా మొత్తం జరిగింది అట్లే. జోగులాంబ గద్వాల జిల్లా